ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా ముఖ్యమైన ప్లేసు, చాలా 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 విలువైన ప్లేస్. ఈరోజు మనం అక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాము. అక్కడే మనము క్యాంపింగ్లో వండుకొని తినబోతున్నాము. ఆలు పన్నీర్. చలో విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం వెళ్ళబోయే ప్లేసు 2 రాష్ట్రాల సరిహద్దు గ్రామం, అలాగే 2 జిల్లాల సరిహద్దు గ్రామం. అలాగే మనము ఏదైతే వెళ్తున్నామో క్యాంపింగ్ చేయడానికి, అక్కడ ఒక పురాతనమైన ప్రసిద్ధమైన గుడి ఉంది. ఆ ప్లేసు చాలా 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 పురాతనమైనది. 2 దశాబ్దాల నుంచి చాలామందికి తెలిసింది. కానీ 250 సంవత్సరాలకు పైబడి ఆ గుడి, చరిత్ర గల గుడి అక్కడ ఉంది. ఒక భక్తుడి కోరిక మేరకు ఆ దేవుడే వచ్చి అక్కడ కొలువై ఉన్నాడు అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు, స్థానికులు. అలాంటి గుడికి మనము ఈరోజు వెళ్ళబోతున్నాము. అలాంటి ప్లేస్లో మనము క్యాంపింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అక్కడికి దాదాపు అంటే కొన్ని రాష్ట్రాల నుంచి కూడా జనము అక్కడికి పండగలకు వస్తూ ఉంటారు. కార్తీక పున్నమి ఆ సందర్భంలో అన్నప్రసాదం పెడుతూ ఉంటారు అక్కడ. అలాగే నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఇంకా మహారాష్ట్ర నుంచి చాలామంది ప్రజలు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. కార్తీక పున్నమి రోజు కానీ, ఏకాదశి కానీ అలాంటి సందర్భాలలో అక్కడ అన్నప్రసాదం పెడుతూ ఉంటారు. అప్పుడు చాలా ఆనందంగా ప్రజలు అక్కడే ఉంటారు. అక్కడ సప్తపది అని కూడా నడుస్తూ ఉంటుందంట. సప్తపది అంటే 7 రోజుల పండగ. అక్కడే ఉండి అక్కడే పండగలాగా జాతర జరుగుతూ ఉంటుందంట. అలాంటి ప్లేస్కు మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్. హైవే నుంచి ఊర్లోకి ఎంట్రీ కాగానే శివాజీ విగ్రహం కనిపిస్తుంది. ఇంకా పెద్దది కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ పట్టుకొని చక్కగా రాగానే మనకు ఈ లెఫ్ట్ సైడ్లో గోదాం కనిపిస్తుంది. ఈ సహకార సంఘంది గోదాం కనిపిస్తుంది. ఈ గోదాం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని చక్కగా వస్తుంటే మనకు కట్ట కనిపిస్తుంది. ఈ కట్ట పొంట తవ్వు ఉంటుంది సీదా. ఈ తామరాకులు, తామర పువ్వులు ఉంటాయి చెరువు నిండా. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఈ తామరాకులు, తామర పూల చెరువు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో మనకు ఈ పొలాలు ఉంటాయి. చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఈ చెరువు, ఈ పొలాల మధ్యలోకించి కొండ మీదకి పోనీకి మనకు తవ్వు అయితే ఉంటుంది. వెళ్తూ ఉంటే ఈ లొకేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి పైకి కార్లు, బైకులు సీదా వెళ్ళడానికి కూడా రూట్ చాలా బాగుంది. ఇక్కడ మట్టి రోడ్ ఉంది. ఒక్క నిమిషం. ఇగో పైకి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనకు భక్తుల కోసం మెట్లు చేసినవి ఉన్నాయి. ఎంత పురాతనమైనవి చూస్తే అర్థమవుతుంది. కొంచెం దూరం మట్టితో కాగానే ఇట్లా సిమెంట్ రోడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అన్నం తిందాం. ఫుల్ ఆకలి అవుతుంది. చలో ఫస్ట్ మనం ఆలు పన్నీర్ చేసుకుందాము. ఆలు పన్నీరు, బాస్మతి బగారా రైస్ చేసుకొని తిందాము. తిన్నాక ఈ గుడి ఇక్కడ విశేషం ఏంటి, ఈ గుడి ఎక్కడుంది, ఇది ఏ జిల్లా, ఏ రాష్ట్రము అని పూర్తి వివరణ ఇస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన తెలంగాణలోనే ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? అయితే మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. ఆ గుడి దగ్గరకు అయితే వచ్చినాము. అంతా సాఫ్ చేసుకొని ఇక్కడ పొయ్యి పెట్టుకుందాం. మీద పొయ్యి పెడతావా? ఇక్కడ పెట్టుకుందాం. టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కొబ్బరి, ఓకే, అల్లం, పన్నీర్ మనమైతే ఈ పాతది రోల్ ఉంది కదా ఈడ,
ఈ రోట్లో దంచుకుందాం ఇప్పుడు. అల్లం ఎల్లిగడ్డ, ఇంకా ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డలు, అల్లం, ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్. బరకగా దొడ్డుగా. టమాటా కూడా ఇగో దొడ్డుగా దంచుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లా బరకగా. పొయ్యి అయితే ముట్టించినాం ఫ్రెండ్స్. ఆయిల్, పన్నీర్ వేయించుకుందాం ఇలా. ఆలుగడ్డ, ఓకే, బండ పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం ఎల్లిగడ్డ బరకగా దంచుకున్నది ఇది. ఉల్లిగడ్డ, ఇది కూడా మనం బరకగా దంచుకున్నాం దొడ్డుగా. టమాటా వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకోవాలా, సాల్ట్ వేసుకోవాలా, జీలకర్ర పొడి చిన్న స్పూన్స్, ఎంచుకున్న పన్నీర్ ఆలు వేసుకోవాలా. ఇంట్లోనే ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేద్దాము. ఇట్లనే ఇది వేయంగానే అది వేసేయాలి. పచ్చి కొబ్బరి, స్పూను ధనియా పౌడర్, అంతే. ఇంకా ఏమి మనం మసాలాలు కొన్ని వాటర్ పోసుకుంటాము గ్రేవీ కోసము, అంతే. కొన్ని అంటే కొన్ని. మీదికించి కొన్ని పచ్చిమిర్చి చేసుకుందాం. ఏ మసాలా వాడకుండా, ఏ పన్నీర్ మసాలాలు వాడకుండా చేసిందాం మనం ఇది. పన్నీర్ ఆలు కర్రీ మనకైతే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక బగారా అన్నం వేసుకుందాం. బగారా మసాలాలు అయితే మీకు అందరికి తెలిసిందే, అందుకని ఏం చెప్తలేను. కరివేపాకు, కొత్తిమీర, ఆలుగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన. ఇక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా, 4 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా. అన్నం మంచిగా అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక బగారా అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. బగారా అన్నం అయింది. ఇక మనకు కూర కూడా రెడీ అయింది. కూర ఆలు పన్నీర్ కూర కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. మనమైతే అక్కడ వంట చేసుకున్నాము, ఆలు పన్నీర్ చేసుకున్నాం కదా. అక్కడ ఆలు పన్నీర్ చేసుకొని వచ్చినాము. మా చిన్నోడికి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. ఉన్నట్టుండి జ్వరం పెరిగింది. ఇప్పటి వరకు జ్వరం లేకుండే, ఇప్పుడే జ్వరం పెరిగింది ఒకటి. మళ్ళా ఎండ కూడా ఎక్కువ ఉన్నది. మరి ఎందుకు జ్వరం ఎక్కువైందో అర్థమవుతలేదు. ఇప్పుడు ఆలు పన్నీర్ అది చేసుకున్నాం కదా. ఒకవేళ చూస్తాము తిన్నాక కూడా జ్వరం అట్లనే ఉండేనంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఈ వీడియో ఇక్కడికి ఆపేసి మేము వెళ్తాము. ఒకవేళ తగ్గిందంటే వీడియో నైట్ ఆల్ చేసి ఇక్కడనే కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఆలు పన్నీర్ చేసుకున్నాం కదా, అది ఒకసారి తిని చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చలో. మంచిగా అయింది. ఆలుగడ్డ పన్నీర్ కదా, మంచిగా అయింది. ఇదే మనము ఇప్పుడే ఫస్ట్ మనం చేసేది ఆలు పన్నీర్. ఎట్లుందమ్మా? మంచిగా అన్నిటికీ బాగుంది అంటున్నారు. టేస్ట్ ఎట్లున్నదన్న? కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు పడుతుందా? వేసుకుందాం. ఓకే, నువ్వు తినేటప్పుడు వేస్తా. దాన్ని కూడా టేస్ట్ చూద్దాం. చూస్తా, నేను చూస్తా కానీ మీరు తిను. మంచిగా ఉంది. మా చిన్నోడికే జ్వరం వచ్చింది, మందు పోసినాము, తగ్గదు.
సడన్గా వచ్చింది జ్వరం ఆయనకి. చూద్దాం, తగ్గుతేనే మంచిది అనుకుంటున్నాం. తింటలేడు, పడుకున్నాడు అట్లనే. మా చిన్నోడు పండుకొనే ఉంటుండు పాపము. కొద్దిసేపు ఆడుకున్నట్టు ఆడుకుంటుండు కానీ ఆయన వల్ల అయితలేదు. పిల్లలు అవుట్లా ఇంత బుడతలు ఎత్తురు, పెద్దోళ్ళు అయితే పడుకుంటుండే. తినండి. ఆలు పన్నీర్ అయితే మంచిగా వచ్చింది కానీ తిందామంటే తినబుద్ధి అయితే లేదు. మా చిన్నోడికి సుధర అయితే లేదు, మీదకి దిగుతానే లేడు ఫ్రెండ్స్. బాగా అనిపిస్తుంది. చూస్తాము, ఒకవేళ లైన్ అంటే సాయంత్రం దాకా ఉందాము, నైట్ క్యాంపింగ్ చేద్దాం, కాకపోతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవి పన్నీరు ఆలుగడ్డ ఎంత మంచిగా ఉడికింది చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మన వీడియో ఇక్కడి వరకు చూసిరంటే మీకు ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చినా కానీ చాలా మంది చూస్తుర్రు, కాకపోతే లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, మెసేజ్ కామెంట్ కూడా చేస్తలేరు ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఇచ్చే కామెంటు, మీరు ఇచ్చే లైకు మాకు ప్రోత్సాహం ఇస్తుంది. ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మాకు కూడా ఉత్సాహం వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం తినడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఈ గుడి పైకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ తన ఒక పెద్ద మనిషి కలిసిండు, తన పూర్తి వివరాలు చెప్తా అన్నాడు, తనకు తెలిసినంత మటుకు గుడి గురించి. మీ పేరేం పేరన్నా? నా పేరు వంజ లక్ష్మీనారాయణ అన్న. నేను వ్యవసాయం చేస్తుంటా. ఓకే. ప్లస్ ట్రాక్టర్ నడిపిస్తా. ఓకే. ఈ గుడి అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిండ్రా? చిన్నప్పుడు కాదు, మా తాత ముత్తాతల నుంచి, మా నాన్న వాళ్ళ తాత అప్పటి నుంచి దాదాపు ఒక 200 సంవత్సరాలు, 200-300 సంవత్సరాల క్రితం ఈ చిన్నపల్లి దొరసాన్ని కట్టేయడం జరిగింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక పంతులు ఉంటుండేనట కదా? చనిపోవడం జరిగింది. తమిళనాడు మహారాజు ఉండే, ఆయన చనిపోవడం జరిగింది. సరికి ఒక మహారాజు సార్ సంజీవ్ మహారాజు అని వస్తాడు. అతను ఈడ శివాలయం కాడ హనుమాన్ల గుడి కాడ పూజలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. రోజు పొద్దున్న సాయంత్రం పూజ జరుగుతుంది. పొద్దున్న నూకేసి ఇక్కడ కానీ గ్రామంలో హనుమాన్ల గుళ్ళో కానీ పాత ఊళ్ళో శివాలయంలో కానీ పూజ చేయడం జరుగుతుంది. పూజ చేసి వెళ్ళిపోతాడు. ఈ గుడి చుట్టుపక్కల అయితే వాతావరణం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఈ తామరాకు పూల చెరువు కట్ట, ఆ కొండ ఏమన్నా అందంగా ఉందా? సూపర్ 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 కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ గుడి దగ్గర వంటలు చేసుకోవడానికి కొత్తగా ఇట్లా రేకుల షెడ్ అయితే నిర్మించారు. ఇంకా ఈ గుడి రాళ్ళ స్తంభాలు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత పురాతన గుడి. గుడి దగ్గర కూడా మరమ్మతు పనులు నడుస్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఈ స్థల పురాణము ఇంకా విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీలైనంత తొందరగా నేను వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా ఇస్తా. ఒక లైక్ చేయండి. అలాగే ఈ బావి తవ్వకున్న ముందు మనము అంటే నీళ్ళని ఎట్లా తెచ్చుకుంటుంటే మనం మందితోని, లేబర్ తోని. ఓకే. ఎవరన్నా భక్తులు దేవుడి మీద అభిమానం ఉన్నోళ్ళు బిందెలు మోస్తుండే, ఒకళ్ళు ఒక్క బిందె 2 బిందెలు చిల్డ్రన్ నుంచి తీసుకొస్తుండే. ఓకే. ఇక్కడ ఇది కుడి పాదము, ఇక్కడ ఉంది. బావి తవ్వి ఎన్ని ఏళ్ళు అవుతుంది? తీయగుంటాయని తీయగుంటాయి. పోదాం అక్కడికి.